పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. కమాన్పూర్ మండలంలోని గుండారం కమాన్పూర్ గ్రామ పంచాయతీలను సోమవారం డీపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలలో రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కమాన్పూర్ మండలంలోని 9 గ్రామ పంచాయతీల్లో రూపాయలు 42,84,551 వసూలు చేసి ఉండగా ఇప్పటి వరకు 26,34,024 రూపాయలతో 61% మాత్రమే వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ నెల చివరి వరకు ప్రతి గ్రామంలో 100% పన్నులు వసూలు చేయాలని, లేని ఎడల తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. ప్రతిరోజు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. డీపీఓ వెంకట్, సర్పంచులు జంగిల పోచాలు, రంగు సత్యనారాయణ, ఎంపీడీఓ సౌమ్య ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్లో భాగంగా గుండారం గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. కమాన్పూర్ మండల్. ముఖ్యంగా ప్రతి నెల కూడా మేము ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రతి నెల దాదాపుగా మినిమం 5 గ్రామ పంచాయతీలను ఇన్స్పెక్షన్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ గుండారం పరిస్థితి చూసినట్టయితే రెగ్యులర్ శానిటేషన్ చేపిస్తూ ఉన్నారు. బట్ ఇంకా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా చెత్త అనేది గార్బేజ్ లేకుండా గ్రామం అంతా నీట్గా విజిబుల్ క్లీనింగ్ ఉంచాలి. ఎప్పుడు కూడా మల్టీపర్పస్ వర్కర్స్కు ప్రతిరోజు వర్క్ చెప్పుకుంటూ పద్ధతి ప్రకారం పనిచేయాలని చెప్పి గౌరవ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి సూచించడం జరిగింది. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి గాను పెద్దపల్లి జిల్లాలో మొత్తం 7 కోట్లన్నర డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 67% పూర్తి చేసినాము. ఇంకా 33% ఈ జనవరి ఎండింగ్ లోపల 100% ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. కమాన్పూర్ చూసుకున్నట్టయితే 42 లక్షలకు గాను ఇప్పటి వరకు 26 లక్షలు అయింది. ఇంకా 16 లక్షల పెండింగ్ ఉంది. సో వీటన్నింటిని కూడా జనవరి లోపల 100% పూర్తి చేయాలని చెప్పి ఎంపీఓ గారికి, పంచాయతీ కార్యదర్శులకు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ మీటింగ్లు, గ్రామ సభ 2 నెలలకు ఒకసారి, అదేవిధంగా సర్పంచులకు ఈ సంక్రాంతి తర్వాత కూడా పెద్దపల్లి హెడ్ క్వార్టర్ జిల్లాలో అందరూ కూడా ఒక 4 బ్యాచ్లుగా 50 మంది చొప్పున బ్యాచ్లుగా ఏర్పాటు చేసి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా గ్రామంలో ఉన్న అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకొని నీట్గా ఉంచాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు మండల లోపల నిరంతరం పర్యవేక్షణ చేయవలసిందిగా మా ఎంపీఓ గారిని కూడా ఆదేశించడం జరిగింది.